నమస్తే. సర్వే జనాః సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సో చాలా రోజుల తర్వాత మీ ముందుకు వచ్చాను. ఇవాళ టాపిక్ ఒక దేశానికి సంబంధించింది. నేనే ఒక ప్రధానమంత్రిని అయితే నేను చేసే 5 ముఖ్యమైన పనులేంటి. ఫస్ట్ చేసే పని యూనిఫామ్ సివిల్ కోడ్. ఒకే దేశంలో ఒకే తప్పుకి ఒకే శిక్ష ఉండాలి. ఈ కులము మతంతో సంబంధం లేకుండా ఈ దేశంలో జీవించే ప్రతి ప్రాణి ఒకే చట్టాన్ని ఫాలో అవ్వాలి. యూనిఫామ్ సివిల్ కోడ్ ఇది చాలా చాలా ఇంపార్టెంటు. దేశ భద్రతకే కావచ్చు, కుల మతాల వివాదాలకు లేకుండా ఉండడానికే కావచ్చు. సో ఎన్నో విధాలుగా ఇది ఉపయోగపడుతుంది. రెండవది, ఈ దేశాన్ని పీడించేది కరప్షన్. ఈ కరప్షన్ తగ్గాలంటే ఒకటే ఒక మార్గం, నోట్లు రద్దు చేయాలి. సో ప్రస్తుతానికి 500 నోట్స్ చలామణిలో ఉన్నాయి. ఈ 500 రూపీస్ నోట్స్ కూడా రద్దు చేస్తే 100, 200, 50, 20, 10 ఇవి మాత్రమే ఉంటాయి. ఈ నోట్స్ అన్ని రద్దు చేసి టోటల్గా ఆన్లైన్లోనే ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా చూడాలి. అలా చేసినట్లయితే చాలా వరకు కరప్షన్ తగ్గడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. అయితే నోట్స్ అన్ని రద్దు చేసినప్పుడు మనకు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఇవన్నీ కూడా మార్చాల్సిన అవసరం ఉంటుంది. ఉదాహరణకి ఒక ₹1 కోటి పెట్టి ల్యాండ్ కొన్నప్పుడు మార్కెట్ వాల్యూ 20,000 ఉంటుంది, ఆర్ 20 lakhs అనుకో. ఒక 100 lakhs ప్రాపర్టీ, 1 crore ప్రాపర్టీ 20 lakhsకి గవర్నమెంట్ రేట్, కానీ అతను కొన్నది మాత్రం 1 crore. సో 7.5% దేనికి కడుతున్నాడు? 20 lakhsకే కడుతున్నాడు. ఈ నోట్లు కనుక రద్దు చేస్తే టోటల్గా 1 crore ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేయాలి. అప్పుడు 7.5% అంటే 7 lakhs దాటుతుంది. అప్పుడు దాన్ని 1%కి తగ్గించాలి. 1%కి తగ్గించినా 1 lakh వచ్చేస్తుంది. సో ఇవన్నీ రివైజ్ చేయాలి. సో ప్రతి మనీ ట్రాన్సాక్షన్ మొత్తము ఆన్లైన్లోనే జరగాలి. ఈ ట్యాక్స్ సిస్టాన్ని తగ్గించాలి. ట్యాక్స్ అనే వాళ్ళు అందరూ కడతారు. అప్పుడు దేశ సంపద పెరుగుతుంది, కరప్షన్ టోటల్గా పోతుంది. సో ఇది రెండవది. మూడవది, మన దగ్గర జరుగుతున్న పెద్ద మోసము ఏంటంటే రాజకీయ నాయకులు 100 అబద్ధాలు ఆడుతున్నారు, రకరకాల స్కీములు తెస్తున్నారు, ఓట్లు వేయించుకొని గెలుస్తున్నారు. చేసిన వాగ్దానాలలో కొన్ని నెరవేర్చడానికి రకరకాల అప్పులు చేస్తున్నారు. ఉదాహరణకి ఎడ్యుకేషన్ సిస్టమే తీసుకుందాం. ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ పెట్టారు. గవర్నమెంటు స్టూడెంట్కి వెంటనే డబ్బులు ఇవ్వాలా, స్టూడెంట్ ఫీజు కాలేజీకి కట్టాలా. ఫస్ట్ స్టూడెంట్ కాలేజీకి కట్టాలా, కట్టిన కొద్ది రోజులలోనే గవర్నమెంట్ స్టూడెంట్కి ఇవ్వాలి. కానీ జరుగుతున్న విధానం ఏంటి? స్టూడెంట్ డబ్బులు కట్టకుండా సీట్ తీసుకుంటున్నాడు, గవర్నమెంట్ మాత్రం ఇవ్వడం లేదు. ఇస్తామని అంటారు, ఇవ్వరు. ఫస్ట్ ఇయర్లో ఉన్న స్టూడెంట్ 4th year వచ్చినా కూడా వాళ్ళ ఫీజు రియంబర్స్మెంట్ రావడం లేదు. మరి మేనేజ్మెంట్ టీచర్లకు శాలరీస్ ఎలా ఇస్తారు? క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ దెబ్బతినట్లేదా? ఇదే విధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటే కావచ్చు, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంటే కావచ్చు, ఆర్టీసీనే కావచ్చు, ఏదానికైనా ఏ ఫ్రీ స్కీమ్ నువ్వు పెట్టినావో ఫస్ట్ కస్టమర్కి నువ్వు ఇవ్వాలా, కస్టమరు ఆర్గనైజేషన్ కట్టాలి. ఉదాహరణకి సెంట్రల్ ఆల్రెడీ సిలిండర్ సిస్టమ్ ఉంది. మనం డబ్బులు కట్టి సిలిండర్ తీసుకుంటాము, గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీ అకౌంట్లోకి వస్తుంది. ఈ విధమైన సిస్టమ్ వస్తే పిచ్చి పిచ్చి స్కీమ్స్ గవర్నమెంట్ తేదు, పిచ్చి పిచ్చి ప్రామిసులు కూడా చెయ్యదు. ఒకవేళ చేసిందంటే చచ్చుకుంటూ చేయాల్సిందే. ఇది మూడవ పద్ధతి. నాలుగవది ఈ స్టేట్ గవర్నమెంట్స్ విపరీతంగా లోన్లు తెస్తున్నారు. ఈ లోన్లు కూడా రిస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక గవర్నమెంట్కి ఇంత ఈజీగా లిబరైజేషన్ ఉండొద్దు.
పాత లోన్లు క్లియర్ చేయాలి. లోన్లు ఎంత కఠినమైన రూల్స్ పెడితే గవర్నమెంట్కి ఈజీగా లోన్లు అనేది రావద్దు. ఈజీగా రావడం వల్ల ఈజీగా అప్పులు చేస్తారు, ప్రజలకు మంచి సోమరిపోతులను చేస్తున్నారు. సో ఇది ఒక మార్పు రావాలి. 5వది ముఖ్యమైనది, ప్రతి ఇంట్లో హార్వెస్టింగ్, సోలారు ప్లాంట్స్, ఈ 3. హార్వెస్టింగ్ ఎందుకు చేయాలి? మన ఇంటి మీద పడిన వాటరు రోడ్డు మీదకి వెళ్ళొద్దు. హార్వెస్టింగ్ ద్వారా భూమిలోకి పంపించాలి. ప్రతి ఒక్కరు ఇది మ్యాండేట్ అనమాట. నీరు అనేది చాలా ఉత్తమం. నీరు లేకుండా మనం బతకలేము. ఇది నీరు. మనం గవర్నమెంట్ నుంచి ఏం కోరుకుంటున్నాము? నీటిని కోరుకుంటున్నాము, కరెంటు కోరుకుంటున్నాము, మంచి రోడ్ వేయాలని కోరుకుంటున్నాము. ఈ 3 మనం చేయలేము. కానీ గవర్నమెంట్కి మనం ఏ విధంగా సహకరించాలి? మన ఇంటి మీద పడిన నీళ్ళు హార్వెస్టింగ్ ద్వారా భూమిలోకి వెళ్ళాలి. నెంబర్ 1. నెంబర్ 2, ప్రతి ఇంటి పైన సోలార్ ఉంటే మనం ఎంత కన్జ్యూమ్ చేస్తామో మనమే జనరేట్ చేసుకోవాలి. ఆ విధంగా చేస్తే ప్రకృతి బాగుంటుంది, గవర్నమెంట్ మీద బర్డెన్ తగ్గుతుంది, మనకు కూడా సేఫ్టీ ఉంటుంది. 3వది, ప్రతి ఒక్కరూ ఇంటి దగ్గర చెట్లు నాటుకోవాలి. అంటే మన వదిలిన కార్బన్ డైఆక్సైడ్ కాంపన్సేషన్ అయ్యే విధంగా మనం చెట్లు పెట్టుకోవాలి. సో ప్రతి ఒక్కరు ఇట్లా చెట్లు పెట్టుకొని నీ పవర్ నువ్వే జనరేట్ చేసుకొని నీ నీరు నువ్వే భూమిలోకి పంపించి బోర్ ద్వారా నువ్వు లిఫ్ట్ చేసుకోగలిగితే ఈ రోడ్లు కూడా పాడవవు, గవర్నమెంట్ మీద బర్డెన్ ఉండదు, ఇండివిజువల్ కూడా బాగుంటుంది, ప్రకృతి బాగుంటుంది, ఫ్యూచర్ జనరేషన్ బాగుంటుంది. సో నేను కనుక ప్రధానమంత్రిని అయితే నేను చేయబోయే కార్యక్రమాలు ఈ 5. మీకు ఇవి నచ్చినట్లయితే కామెంట్ రూపంగా తెలియజేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి, మిగతా వాళ్ళకు కూడా ఫార్వర్డ్ చేయండి.